హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫైనాన్స్ పాడ్కాస్ట్ ఇన్ టౌన్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో చాలా హాట్ టాపిక్ మరియు ప్రతి ఇన్వెస్టర్కి అవసరమైన 3 పవర్ఫుల్ వర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అవి ఐపీఓ, ఎఫ్పీఓ మరియు ఓఎఫ్ఎస్. అసలు ఈ టర్మ్స్ వినగానే మార్కెట్లో ఎందుకంత బజ్ క్రియేట్ అవుతుంది? అసలు ఇవన్నీ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఎప్పుడైతే ఒక ప్రైవేట్ కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్ నుండి మనీ రైజ్ చేయడానికి స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతుందో దాన్ని ఐపీఓ అంటారు. ఇది ఇన్వెస్టర్స్కి ఒక గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే కంపెనీ స్టార్టింగ్ స్టేజ్లోనే మనమందులో షేర్స్ కొని ఫ్యూచర్లో ఆ కంపెనీ గ్రోత్తో పాటు మనం కూడా క్రేజీ రిటర్న్స్ సంపాదించొచ్చు. చాలామంది లిస్టింగ్ గెయిన్స్ కోసం, అంటే లిస్ట్ అయిన రోజు వచ్చే ప్రాఫిట్ కోసం ఐపీఓస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. ఇది కంపెనీకి గ్రోత్కి కావలసిన క్యాపిటల్ ఇస్తుంది మరియు ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేట్ చేసుకుని ఆపర్చునిటీ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్పీఓ అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. ఇది ఆల్రెడీ షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ కోసం మళ్లీ పబ్లిక్ దగ్గరికి రావడం. దీనివల్ల కంపెనీ తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి లేదా అప్పులు తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే కంపెనీ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనర్థం. మరి ఓఎఫ్ఎస్ అంటే ఆఫర్ ఫర్ సేల్. ఇక్కడ కంపెనీ కొత్త షేర్స్ ఏమీ ఇష్యూ చేయదు, కానీ కంపెనీలో ఉన్న ప్రమోటర్స్ లేదా పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ల దగ్గరున్న షేర్స్ని పబ్లిక్కి అమ్మేస్తారు. ఇది స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎందుకంటే మార్కెట్లో సడన్గా షేర్స్ సప్లై పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా ఐపీఓలో అప్లై చేసి అలాట్ అవ్వకుండా బాధపడ్డారా? లేదా మంచి లిస్టింగ్ గెయిన్స్ బుక్ చేసుకున్నారా? మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఐఎమ్ వెయిటింగ్ టు రీడ్ యువర్ స్టోరీస్. అసలివి స్టాక్స్కి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఇవన్నీ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ని మరియు ఫైనాన్షియల్ హెల్త్ని క్లియర్గా చూపిస్తాయి. ఒక మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే ఓఎఫ్ఎస్ వస్తే కొన్నిసార్లు మార్కెట్లో సప్లై పెరిగి ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి దాన్ని బట్టి మనం ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో బ్లైండ్గా హైప్ చూసి ఫాలో అవ్వకుండా కంపెనీ ఫండమెంటల్స్ చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే పెద్ద లాస్ రావచ్చు. అందుకే బీ కేర్ఫుల్ అండ్ ప్లే స్మార్ట్. ఈ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉంటే స్టాక్ మార్కెట్లో మీ సక్సెస్ రేట్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చితే మరియు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మనని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఒక మాట, ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి.